టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యిపై ఫైనల్ ఛార్జ్షీట్ సమర్పణ నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు తొలగిపోవాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేస్తే చేసిన పాపాలు ఎక్కడికి పోవంటూ మాజీ సీఎం జగన్ కు చురకలంటించారు. ప్రజలకు ఏం తక్కువైందని పాదయాత్ర చేయబోతున్నారని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర ప్రజల కోసమా లేకుంటే కార్యకర్తల కోసమా అని జగన్ ను బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిలదీశారు. పరమ పవిత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామివారు భ్రమరాంబ దేవి అమ్మవారి రాష్ట్రంలో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు ఉదయమే స్వామివారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని అర్చనలు చేసుకొని శుద్ధి చేసి రాష్ట్రం గత ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రథమంగా దేవాలయాల పట్ల సాంప్రదాయాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఏ విధంగా ఉండిందనేది నిన్న పవిత్రమైన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఎంతో భక్తితో కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అక్రమాలు దాంట్లో ప్రధానంగా లడ్డు విషయంలో తిరుపతి లడ్డు అంటేనే ఆ లడ్డు విషయంలో ఏ రకంగా వాళ్ళు దాంట్లో వాడాల్సిన మెటీరియల్ కల్తీ నెయ్యి వాడి, కల్తీ నెయ్యి అయితే పర్వాలేదు, మాంసకృతులతో తయారు చేసిన నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఎన్ని అరాచకాలకు పాల్పడినారంటే అన్ని అరాచకాలకు పాల్పడినారు. సో దీనిపైన మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ వేసి సిట్ని ఏర్పాటు చేసి సిబిఐకి కూడా వెళ్ళి అందరూ కలిసి సిబిఐ కానీ సిట్ కానీ మొత్తం దీనిపైన వ్యవహారాన్ని అంతా తేల్చి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పేసి కంప్లీట్గా క్షుణ్ణంగా గత సంవత్సరం పైబడి దీన్నంతా ఎంక్వైరీ చేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళే కాదు, ఎవరెవరు ఇంకా ఏ ఇండస్ట్రీ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఏ అధికారి ఇన్వాల్వ్ అయినాడు, ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయినాడు అన్నీ కూడా క్షుణ్ణంగా తేల్చి ఈరోజు అది కల్తీ నెయ్యి అని తేల్చి ఫైనల్ ఛార్జ్షీట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వము అక్రమంగా అన్యాయంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తారని చెప్పేసి మాట్లాడితే అసలు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? మన భారతదేశ సంస్కృతి ఏంటి? ఎన్నో దేవాలయాలు పరమ పవిత్రమైన ఈరోజు జ్యోతిర్లింగం అమ్మవారి ఇక్కడ శక్తిపీఠము, ఇంకా దైవాలయ దీని ఇక్కడ జరగల. ఎందుకంటే అక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఆదాయం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కడ ఉంటే అక్కడ మార్గాలు ఎత్తుక్కొని పోయి వీళ్ళు ఇంత అరాచకాలు పాల్పడి ఎంత పాపం మూట కట్టుకున్నారంటే పాపాన్ని కూడా ఈరోజు ప్రక్షాళన చేసుకోవాలని కూడా లేదు వాళ్ళకు. ఆ క్షమాగుణం భగవంతుని ఎదురుగా పోయి క్షమించమని వేడుకుందామని కూడా లేదు. ఇంకా బుకాయింపుడు, ఇంకా బెదిరింపుడు. అసలు ఒకసారి అనిపిస్తుంది కలియుగం ఉంది ఇదేనేమో అని. కలియుగంలో తాండవం ఆడుకుంటాడు కలిపురుషుడు అని చెప్పేసి ఇంటే ఇదేనేమో, ఇటువంటి వాళ్ళ కోసం ఈ కలియుగం ఉందేమో. వస్తుంది ఏదో ఒక రోజు. తర్వాత కూడా ఉంది కదా మన సాంప్రదాయ సంస్కృతి, మన చరిత్రలో, మన వేదాలలో అన్నిట్లలో ఉంది కదా. మళ్ళీ కల్కి అవతారం వస్తాడు. ఆ కల్కి అవతారం ఏదో ఒక రూపంలో వస్తుంటాడు. ఇటువంటి వాళ్ళను ఊచకోత పోసేది గ్యారెంటీ. దానే చట్టాలు ఉన్నాయి మనకు. పరమ పవిత్రమైన మన రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మన చట్టాలను పెట్టే వీళ్ళకి శిక్షలు తప్పవు. అదే ఈ కలియుగంలో జరిగేది. ఇటువంటి వాళ్ళను అసలు ఏమనాలను కూడా మాకు వాస్తవంగా మాటలు కూడా రావడం. సో అందుకే ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దీనికంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో పూజలు చేసి శుద్ధి చేసి ఈ పాపాలను ఆ దరిద్రుల నుంచి మనమన్నా కడుగుదాము, మనమన్నా కొంచెం ప్రోక్షణ చేసుకొని వీళ్ళ వల్ల జరిగిన అన్యాయం అక్రమం ఏదైతే ఉందో సో మన ద్వారా కొంత శుద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఈరోజే మేము 3 పార్టీలు అందరం కూడా కలిసి
ఎన్డీఏ కూటమి మన శ్రీశైలం నియోజకవర్గంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సహా ఈరోజు శ్రీ పరమ పవిత్ర శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు అవి చేసేసి శుద్ధి చేసుకొని అమ్మవారికి కూడా అర్చనలు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నీచులకు ఈ దరిద్రులకు ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఇంకా బుద్ధి వస్తుందని చెప్పేసి మాకు నమ్మకం లేదు. భగవంతుని ఈరోజు వేడుకొని వచ్చిన మల్లికార్జున స్వామిని వేడుకొని వచ్చిన భగవంతుడా మీరన్నా మళ్ళన్నా ఒక్కోసారి బుద్ధి ప్రసాదించండి వీళ్ళకు, దయచేసి కొంచెమన్నా మార్పు వస్తుందని చెప్పేసి మల్లికార్జున స్వామిని అమ్మవారిని కోరుకొని రావడం జరిగింది. అయినా నాకైతే నమ్మకం లేదు. స్వామివారు ఒకవేళ కనికరించినా వాళ్ళ కనికరాన్ని కూడా మళ్ళీ ఇంకో రకంగా తీసుకొని అన్యాయాలు అక్రమాలు చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటైతే వాళ్ళకి మార్పు రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న, మాజీ సీఎం త్వరలో పాదయాత్ర చేపడతారంటున్నారు, దానిపై మీ కామెంట్ అన్న? పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా? పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా? పోవు కదా, పోతాయా? పోవు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏమి చేసినా నీ పాపాలు నీ వెంట వస్తూనే ఉంటాయి. నిన్ను నమ్మే నీ దగ్గరకు వచ్చే వాళ్ళు లేరు, జనం నిన్ను పట్టించుకుంటే పేద ప్రజల్లో చెప్తా ఉన్నావు. అసలు ఏం తక్కువ ఇంత ఎందుకు? మాకు కార్యకర్తలు కూడా ఉన్నారు, అది అర్థం చేసుకో. ముందు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లు వేసినారు, అది కూడా బ్రహ్మాండమైన ఓట్లు వేసినారు. అది తెలియ పాదయాత్ర చేస్తున్నావు నువ్వు. కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని అడగండి. అధికారంలో ఆర్థిక అధ్వాన్న చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు సంక్షేమం అప్పుడు సక్రమంగా ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా కానీ ఇక్కడ రాష్ట్రం అంతా చూడాలి చెప్పలే. మన నియోజకవర్గం చూడండి మీరే, మన నియోజకవర్గం చాలు ఎక్కడ పనుల. ఈ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి, ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు. మళ్ళీ పోయినసారి మన ప్రభుత్వంలోనే ఈ శ్రీశైల క్షేత్రం ఏమన్నా ₹1 ఇక్కడ తీసుకొచ్చింది క్షేత్ర అభివృద్ధి పెట్టినారా? ₹1 పెట్టినారా? కొన్ని మండల అభివృద్ధి చూపమని చెప్పండి. సో ఎక్కడ ఎందుకు చేస్తారు వాళ్ళ మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి తప్పకుండా ఏర్పాటు దానిపైన దృష్టి పెద్ద కాబట్టి సంవత్సరం ఏదైనా తప్పని మళ్ళీ అటువంటి లోటులకు ఇంకా మెరుగైన పాటు చేయాలనే దాంట్లోనే భాగంగానే మీటింగ్ ఉంది. 2వ తారీఖున చర్చించి అందరు అధికారులు ఇంకా మీడియా కూడా మీరు కూడా ఉంటారు, సలహా ఇవ్వండి. వచ్చే భక్తులకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది అందరం కూడా ఆలోచించి అందరి సలహాలు భక్తుల సలహాలు ఎక్కడన్నా చాలా మంది వస్తారు కాబట్టి వేలాదిగా లక్షలాదిగా పాదయాత్ర అడవి మార్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫారెస్ట్ అధికారులు వాళ్ళంతా అన్వయం చేసుకుని ఖచ్చితంగా భక్తులంతా వసతి ఏర్పాటు చేసే దాంట్లోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈసారి మహాశివరాత్రి పట్టు వసలకు ఉందా? మహాశివ బ్రహ్మోత్సవం అడుగుతున్నా.